అందరికీ నమస్కారం. పూజ్యులైన పెద్దవారందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. బ్రహ్మాస్మి ఐటీ సంస్థ వారు నిర్వహించే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దవారందరికీ స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ కెవి రమణాచారి గారు, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్, అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, చైర్మన్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. అలాగే శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, ఎమ్మెల్సీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా చేస్తున్నారు. అలాగే శ్రీ దేవి ప్రసాద్ గారు, ఫార్మర్ చైర్మన్ బెవరేజెస్ అండ్ కార్పొరేషన్, అండ్ శ్రీ కె దిలీప్ గారు, ఫార్మర్ ఎమ్మెల్సీ. అలాగే శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఫార్మర్ ఎమ్మెల్యే. ఒక్కసారి మీరు మా ఒక రిక్వెస్ట్ అంటే ఒకసారి మీరు అందరూ వచ్చి ఒకసారి దీపం వెలిగించాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శనం వెంకట శర్మ గారిని కూడా నిర్వహించాలని కోరుకుంటున్నానండి. రండి. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ మానో హి గుంసీజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. దీపారాధన ముహూర్త శుభముహూర్తోస్తు. తత్సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య శుభఫలావాప్తిరస్తు. ఈ సభకు విచ్చేసినటువంటి సతీష్ గారికి స్వాగతం. వారు వచ్చి జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాము. తరువాత ఈ బృహత్తర కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ మరుమాముల వెంకటరామ శర్మ గారిని నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం. బ్రహ్మాస్మి జగద్గురు ఆదిశంకరాచార్య ప్రబోధంతో ఓ చక్కని ఆశయంతో ప్రపంచ బ్రాహ్మణులారా ఏకం కండి అనే నినాదం మాదిరిగా ప్రపంచంలో ఉండేటువంటి బ్రాహ్మణులందరికీ ఎక్కడ ఉన్నా ఏదున్నా ఒక సంధానకర్తగా వారధిగా నిలిచి అందరికీ కూడా బ్రాహ్మణ సేవలను ధార్మిక సేవలను అందించాలన్న లక్ష్యంతో బ్రహ్మాస్మి అనే ఒక ఆన్లైన్ సంస్థను ఇవాళ శ్రీ వరుణ్ కుమార్ గారు ఈ కార్తీక మాసంలో ఈ ధార్మిక భవనంలో కార్యక్రమం నిర్వహించుకుంటడం నిజంగా సుకృతం. కొన్ని రోజుల క్రితమే మాదాపూర్లోని ఆ సైబర్ సిటీ సమీపంలో ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని శ్రీ పూర్వ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారి చేతుల మీదుగా ఆ సంస్థ ప్రారంభోత్సవం జరిగింది. ఆ రోజున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ విద్యాసాగర్ గారు కూడా హాజరయ్యారు. ఆ రోజు ప్రారంభోత్సవంలో నేను కూడా పాల్గొన్నాను.
బ్రహ్మాస్మి ఇవాళ అనేకమైనటువంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు ప్రతి విషయంలోనూ వచ్చాయి. మన ఇంటి నుంచే ప్రపంచంలో ఏ దేశం నుంచి ఎక్కడికైనా కూడా అన్ని రకాల సేవలు అందించే వ్యవస్థ ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారి అలాంటి సేవలు అందుతున్నాయి. అదే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్రాహ్మణ సేవలను కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరి ఉన్నా కూడా వారికి అందించి ఒక చక్కని ఆన్లైన్ సంస్థను ఏర్పాటు చేయాలి అన్న సంకల్పంతో వరుణ్ లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి ఒక అకుంఠిత దీక్షతో సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇవాళ ఈ ధార్మిక భవనంలో పెద్దలు, మాన్యులు, అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద కీలక స్థానాల్లో పనిచేయడమే కాకుండా ఒక ధార్మికవేత్తగా, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా, ఇదే భవనంలో ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖకు కమిషనర్గా, ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖకు ముఖ్య కార్యదర్శిగా, రెవెన్యూ ఎండోమెంట్స్, ఇలా అనేక శాఖల్లో పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్న మన బ్రాహ్మణ ఆత్మబంధువు డాక్టర్ కెవి రమణాచారి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు, వారి సమక్షంలో వారి కార్యాలయంలోనే ఈ కార్యక్రమం యొక్క సేవలు విస్తరణకు ఒక చక్కని కార్యక్రమం ఇవాళ అవడం ముదావహమైన విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు, పెద్దలు, భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులు, శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ నాయకులు అయినటువంటి శ్రీ రామచంద్రరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు శ్రీ పురాణం సతీష్ గారు, అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల సంఘాల పక్షాన అహరహం కృషి చేసి తర్వాత బివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి పెద్దలు శ్రీ దేవి ప్రసాద్ గారు, ఇంకా శ్రీధర్ బాబు గారు కూడా మాజీ మంత్రివర్యులు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఒక రకంగా ఇప్పుడే చెప్పినట్టుగా దేవి ప్రసాద్ గారు వచ్చారా, వారు కూడా రాబోతున్నారు. ఒక అఖిలపక్ష బ్రాహ్మణ సమావేశంలాగా ఈ సభ భాసిల్లుతోంది. నిజంగా వరుణ్ సంకల్పమేమో కానీ, మా రమణన్న ఆశీర్వచనమేమో కానీ, ఈ మధ్య కాలంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విలయతాండవం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ బ్రాహ్మణ పెద్దలు, బ్రాహ్మణ శిఖరాలు, బ్రాహ్మణ దిగ్గజాలు మన తెలంగాణలోని ఇంతమంది ఒక వేదిక మీద చూడడం మాత్రం ఇదే తొలిసారి నా దృష్టిలో. ఒక 5-6 నెలలుగా ఆకలితో ఉన్నాం. ఏమాకలి? ఇలాంటి మంచి సమావేశాలు ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు అందరం కలుసుకుంటామా అన్నటువంటి ఉత్సుకతతో ఉన్నాం. ఇవాళ బ్రాహ్మణ పార్టీలకు అతీతంగా ఇంతమంది బ్రాహ్మణ పెద్దలు ఇవాళ ఒకే వేదిక మీద అన్న శ్రీ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పెద్దలు శ్రీ దుద్దేళ్ల శ్రీధర్ బాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు సభకు ఇంకా నిండుదనం వచ్చింది, మరింత నిండుదనం వచ్చింది. అన్ని రాజకీయ పార్టీల బ్రాహ్మణ పెద్దల సమాహారంగా ఇవాళ బ్రహ్మాస్మి సమావేశం భాసిల్లుతోంది. అది చాలా సంతోషించదగిన విషయం. ఇది ఒక శుభ పరిణామం కూడా. ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతమైనా, మన తెలంగాణలో ఏ జిల్లా వారమైనా బ్రాహ్మణులకందరికీ మేము పెద్ద దిక్కుగా ఉంటాము. పార్టీలు వేరైనా బ్రాహ్మణ సంక్షేమం, బ్రాహ్మణ సాధికారత, బ్రాహ్మణ స్వాభిమానానికి మేము పెద్దపీట వేస్తాము అని ఇక్కడున్న పెద్దలందరూ కూడా అనేక సందర్భంలో వారు నిరూపించుకున్నారు. నాకైతే తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి దుద్దేళ్ల శ్రీధరబాబు గారు, రామచంద్రరావు గారు, ప్రభాకర్ గారు, వీరందరూ కూడా దేనికైనా రెడీ అని సినిమా వచ్చినప్పుడు
పార్టీలకు అతీతంగా అందరూ గవర్నర్ దగ్గరకు వెళ్ళి అనేక విధాలుగా కోర్టుల ద్వారా కానీ అనేక విధాలుగా బ్రాహ్మణ స్వాభిమానాన్ని చాటుకోవడం కోసం అందరూ చేసి ఉన్నారు. అదొక్కటే కాదు, ఏ సమస్య వచ్చినా మేమందరం మీ వెనకాల పెద్దలం ఉన్నామని చెప్పి నిరూపించుకునేటువంటి గొప్పనైన ఆశయం కలిగిన వాళ్ళు మనకు ఉండడం మన అదృష్టం. వీరందరూ ఇక్కడున్న ఈ నాయకులందరూ కూడా మంచి మంచి స్థాయిల్లో భవిష్యత్తులో ఉన్నత స్థాయిల్లో పదవులు అలంకరిస్తూ మనందరికీ పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రహ్మాస్మి సంస్థ యొక్క ఆశయాలను తెలియజేయవలసిందిగా శ్రీ వరుణ్ గారిని నేను సవినయంగా కోరుతూ ఉన్నా. శ్రీ వరుణ్. నమస్కారం అండి పెద్దలకి అందరికీ. బ్రహ్మాస్మి అని అన్నారండి. నేను ఆ అహాన్ని తీసేసి బ్రహ్మాస్మి అని పేరు పెట్టుకున్నాను. అంటే బ్రహ్మాస్మి అంటే నేను పండితుడిని అని జస్ట్ ఐ వాంట్ టు రీక్రియేట్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎన్ పండిత్. అందుకోసమనే దీన్ని టెక్ పండిత్ అని పెట్టాను. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అండి ఇది. బట్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో నేను పండితుల గురించి చేసిన ముఖ్య ఉద్దేశం వారి రెవెన్యూ ఎలా పెంచుకోవచ్చు అండ్ వారిని అందరినీ ఏకదాటిగా ఒకే ప్లాట్ఫామ్లో ఎలా పెట్టవచ్చు అనేది ఆలోచించి ఈ బ్రహ్మాస్మి అనేది రూపకల్పన చేశానండి. అందుకనే దీనికి క్లియర్గా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ పూజా రిలేటెడ్ కన్సర్న్ అని పెట్టాను. దేవుడికి సంబంధించిన ఏదైనా కానివ్వండి, పూజకి సంబంధించిన ఏదైనా సరే కానివ్వండి, ఈ బ్రహ్మాస్మి ద్వారా అన్నీ చేసుకోవచ్చు. దీనిలో రెండు ఉన్నాయండి, వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ రెండు ఉన్నాయండి. వెబ్ అప్లికేషన్లో ఇది మొత్తం ఓవరాల్ గ్లోబల్లీ లాంచ్ చేస్తున్నామండి. దీనిలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి నిక్షిప్తమై ఉంది. మొబైల్ అప్లికేషన్లో ఇది లైవ్ ట్రాకింగ్ అండి. అప్పటికప్పుడు 15 కిలోమీటర్స్ రేడియస్లో లైవ్గా జియోగ్రఫికల్ లొకేషన్ వైజ్గా ట్రాక్ చేసుకొని పండిట్స్ని లాంగ్వేజ్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని ఆప్ చేసుకునే విధానం దీనిలో మొబైల్ అప్లికేషన్లో ఇచ్చామండి. మేము ఇందులో డిఫరెంట్గా ఏం చేయబోతున్నాము అని అంటే, ఇంతవరకు ఎక్కడ చూడనివి ఏంటిది అని అంటే, బీటెక్ అవ్వగానే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ వెళ్ళి ప్రతి ఒక్క క్యాంపస్ ఇంటర్వ్యూకి గ్రాడ్యుయేట్స్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. కానీ ఈ బ్రహ్మాస్మి ద్వారా ఇప్పటి నుంచి వేద పాఠశాలలకు వెళ్ళి డైరెక్ట్గా మేము పండిట్స్ని ఆన్బోర్డ్ చేసుకోబోతున్నామండి. ఇది ఇంతవరకు ఎక్కడ లేనిది, చూడండి. అండ్ రెండవది, ఇప్పటి నుంచి వేద పాఠశాలలో ప్రతి ఒక్కరికి సాయంత్రం అయిన తర్వాత వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ కానివ్వండి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పించబోతున్నాం ఇది త్రూ బ్రహ్మాస్మి నుంచి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కార్పొరేట్, ప్రతి ఒక్క రీటైల్ అండ్ ప్రతి ఒక్క కమర్షియల్లో సెక్టార్ వైజ్గా జాగ్రఫికల్ లొకేషన్లో మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అండ్ సబ్స్క్రిప్షన్స్ పెట్టుకొని, అంటే శుక్రవారం ఒకటే రోజు అమ్మవారి పూజ కాదు, ప్రతి ఒక్క రోజు అమ్మవారి పూజ చేయాలి. అలా ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క మాసంలో పాడ్యం నుంచి అమావాస్య వరకు ప్రతి ఒక్క పూజలు చేయాలని చెప్పేసి ఆ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని వచ్చి ఈ ఎంప్లాయ్మెంట్ ఎన్హాన్స్మెంట్ చేయడానికి కోసం ఎంతైనా తాపత్రయపడుతున్నామండి. అండ్ నాలుగవది, సీనియర్ సిటిజన్స్ అంటే బేసిక్గా 60 సంవత్సరాలు దాటినాక 75 ఏజ్ లోపటి వారికి చాలా అనుభవం ఉంటుంది అండ్ చాలా పరిజ్ఞానం ఉంటుంది వారికి. కానీ మాలాంటి తరం వారికి, మా నెక్స్ట్ జనరేషన్ వారికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. మనకు బేసిక్ థింగ్స్ ఏవైనా కొన్ని నేర్పించాలంటే హాయిగా ఈ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళన్నీ మనకు నేర్పించవచ్చు. దీనిలో ఇవన్నీ సర్వీసెస్ ఉన్నాయండి. ఒకటి, పండిత్ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అప్పటికప్పుడు లైవ్గా. ఇంకోటి, వర్చువల్ పూజ ఉందండి. అండ్ రికార్డెడ్ వీడియోస్ ద్వారా కూడా పూజలు చేసుకోవచ్చు. అండ్ టెంపుల్ సర్వీసెస్లో ఎండోమెంట్ అండ్ నాన్ ఎండోమెంట్ టెంపుల్స్లో మేము ఎలాంటి కైండ్ ఆఫ్ బ్రాండింగ్ చేయబోతున్నాము అది ఇచ్చాము ఇక్కడ. అండ్ ఆస్ట్రాలజీ సర్వీసెస్ కూడా ఇచ్చామండి. ప్రతి ఒక్క ఆస్ట్రాలజీని కూడా దీనిలో మ్యాప్ చేసుకున్నాము. అండ్ ఈ కార్డ్ ఇంటి వద్దకే డైరెక్ట్గా అన్ని ప్రతి ఒక్కటి సమకూర్చేటట్టుగా ఈ కార్డ్ డిజైన్ చేశామండి. అండ్ స్పెషల్ సర్వీసెస్ అండ్ అలాగే సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో పండిత్కి సర్టిఫికేషన్ ఎలా ఇవ్వచ్చు, లెవెల్ ఏ వైజ్గా ఎలా ట్రైన్ చేసి వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో ఇచ్చామండి. సో ఈ పండిత్ ఆన్లైన్ బుకింగ్ అనేది ఎలా ఉంటుందంటే 15 కిలోమీటర్స్ రేడియస్లో లాంగ్వేజ్ వైజ్గా హిందీ పండితుడు కావాలంటే హిందీ పండితుడిని, కన్నడ, మలయాళం ఎలాంటి పండితుడు కావాలన్నా లాంగ్వేజ్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఆప్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేయరు. కానీ ఎవరైతే ఏ కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమం కొట్టగానే ఆటోమేటిక్గా పండితులు డిస్ప్లే అవుతారు ఆటోమేటిక్గా అక్కడ. దాన్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళని ఇందులో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియోని చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాం ఇక్కడ.
ఒక్కరు మళ్ళీ ఒకవేళ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ యూజర్కి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో 3 పోర్ట్ఫోలియోస్ డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ కాకపోతే మా బ్రహ్మాస్మి నుంచి ఆన్ బోర్డ్ అయిన వాళ్ళు పండితులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు వీరి దగ్గరికి. నెక్స్ట్, ఈ వర్చువల్ పూజలో 45 నుంచి 60 సంవత్సరాల వరకు వయసు దాటిన వారు చాలామంది మన బ్రాహ్మణుల్లో ఈ ధూపాలన్నీ తీసుకొని లంగ్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమేటిక్లో చాలా ఉన్నారు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్ళట్లేదు. అట్లీస్ట్ ఈ స్కైప్ అండ్ జూమ్ ద్వారా వాళ్ళకి ఒక చిన్న కనెక్ట్ తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళు డైరెక్ట్గా ప్రశాంతంగా పూజలు చేసుకొని వారి రెవెన్యూ వారే సంపాదించుకునేటట్టుగా ఆ సౌలభ్యం కూడా ఇందులో నుంచి ఇచ్చామండి. అండ్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఏ నది తీరాల్లో తర్పణాలు వదులుకున్నా ప్రశాంతంగా వదులుకునే ఆప్షన్ కూడా ఈ వర్చువల్ కనెక్ట్లో ఇచ్చామండి. ఈ పూజా స్ట్రీమింగ్ వీడియోస్లో బేసిక్గా కొన్ని మర్చిపోతున్నారు మన వాళ్ళు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా కొన్ని బేసిక్ రిచువల్స్ కొన్ని పూజలు చేయాలి. యాన్సిస్టర్స్ నుంచి వచ్చే తద్దినాలు కానివ్వండి, లేకుంటే నోములు కానివ్వండి, మన బ్రాహ్మణులు ఎందుకు పిలవాలి అనే ఆలోచనతో అనుకుంటున్నారు. అలా కాకుండా ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఈ స్ట్రీమ్డ్ వీడియోస్ ద్వారా వారికి బేసిక్ ఇది నేర్చుకోవాలి, ఇది చెయ్యాలి, మన సాంప్రదాయం మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నారు ఈ స్ట్రీమ్డ్ వీడియోస్ ద్వారా. ఈ టెంపుల్ సర్వీసెస్లో మనకు 2 ఉన్నాయండి. ఎండోమెంట్ అండ్ నాన్ ఎండోమెంట్ టెంపుల్స్లో 2 ఉన్నాయి. ఈ ఎండోమెంట్ టెంపుల్స్లో ఏం చేయబోతున్నామంటే ఇప్పటి నుంచి ఈ టెంపుల్ ఇన్ఫో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఆ స్థల పురాణం కానివ్వండి, ఆ ఎలా వెళ్ళాలి అక్కడికి బస్ రూట్ కానివ్వండి, దాని ద్వారా అక్కడ సర్వీసెస్ ఏమేమి చేస్తారు ప్రతి ఒక్కటి ఈ టెంపుల్ ఇన్ఫర్మేషన్లో ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఇప్పటి నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఏం చేయబోతున్నామంటే ఈ ఎండోమెంట్ అండ్ నాన్ ఎండోమెంట్ టెంపుల్స్లో ప్రతి ఒక్క సర్వీస్ వైజ్గా మేము ప్రతి ఒక్క టెంపుల్ వైజ్గా డిజిటల్ మార్కెటింగ్ చేయబోతున్నాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ చేస్తే అట్లీస్ట్ ఈ పలానా గుడిలో ఈ పూజలు జరుగుతున్నాయని వాళ్ళకి అట్లీస్ట్ తెలిసి వస్తుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఈ సౌలభ్యం చేశామండి. అక్కడ నుంచి ఈ హ్యాజిల్ ఫ్రీ అంటే ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేసామండి. ఈ ప్లాట్ఫామ్లో ఇప్పటి నుంచి వాళ్ళు దర్శనం బ్లాక్ చేసుకోవచ్చు, అలాగే సేవలు కూడా బ్లాక్ చేసుకోవచ్చు, అకామిడేషన్ బ్లాక్ చేసుకోవచ్చు, అలాగే ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ కావాలన్నా ఆ ప్లాట్ఫామ్లో ఎండోమెంట్లో కానీ నాన్ ఎండోమెంట్ టెంపుల్స్ ప్రతి ఒక్క దానిలో బుక్ చేసుకునే సౌలభ్యం ఇచ్చాం. దీనికి రిక్వెస్ట్ని ఎండోమెంట్స్ కమిషనర్ గారికి ఇచ్చాను ఆల్రెడీ. అది మీ హెల్ప్ కావాలండి ఆ విషయంలో. ఈ సెలెక్ట్ టెంపుల్లో మీ అందరి హెల్ప్ కావాలి నాకు దానిలో. అండ్ ఈ సెలెక్ట్ టెంపుల్ దానిలో ఏం చేశామనంటే ఇప్పటి నుంచి ఒక దగ్గర కూర్చొని ప్రతి ఒక్క గుళ్ళల్లో బ్లాక్ చేసుకోవాలి. అంటే నేను నా పుట్టినరోజు కానివ్వండి, లేకుంటే మ్యారేజ్ రోజు ప్రతి ఒక్క గుళ్ళకి వెళ్ళలేను నేను, కానీ కూర్చున్న దగ్గర ప్రతి ఒక్క టెంపుల్స్ నేను బ్లాక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను ఇప్పటి నుంచి. అంటే వీరు వెళ్ళినా వెళ్ళకపోయినా వారి చేతితో పూజలు జరగాలి అలాగా. సో ఈ సెలెక్ట్ టెంపుల్లో వాళ్ళకే ఇచ్చాం క్లియర్గా. ఈ ఫ్రీలాన్సర్ కయాస్కి ఇవన్నీ ఎండోమెంట్స్ నుంచి వారు ఇచ్చిన దాని ప్రకారంగా మేము చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఇచ్చారు కయాస్కి ఇచ్చారు అని అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేదు అని అంటే ఫ్రీలాన్సర్ పెట్టి వాళ్ళకి యూజర్కి మాత్రం ఎలాంటి ఇష్యూ లేకుండా మాత్రం ఆ పూజా సర్వీస్ని కంప్లీట్ చేయించుకోవాలనేది ఆలోచన అన్నమాట ఇక్కడ. అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టెంపుల్స్ వైజ్లో ఎండోమెంట్ అండ్ నాన్ ఎండోమెంట్ టెంపుల్స్లో రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఆలోచన దీని ద్వారా. ఈ కాంట్రాక్ట్ పండిత్ ఎందుకు పెట్టామని అంటే చాలామంది ప్రైవేట్ టెంపుల్స్లో పండితులు చాలా ఉంటున్నారు. ఒక వారం రోజులు ఉంటున్నారు, నెక్స్ట్ వారం వెళ్ళిపోతున్నారు. దాని ద్వారా అందుకనే ఈ కాంట్రాక్ట్ పండిత్ ప్రకారం బ్రహ్మాస్మి నుంచి వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకొని వాళ్ళని పూజలు కంప్లీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చాము. ఇవన్నీ టెంపుల్ సర్వీసెస్ అన్ని తీసుకో. ఇంకో స్లైడ్. ఇవి ఆస్ట్రాలజీ సర్వీసెస్. సింపుల్గా వీఆర్ వర్కింగ్ ఆన్ రెమెడీ పార్ట్స్ అండి. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, బట్ ఓన్లీ రెమెడీ ఏం చేయాలని చెప్తున్నాం అంతవరకే. ఈ కార్ట్లో ప్రతి ఒక్కటి వాళ్ళకు పూజా సామాన్లు కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా కానివ్వండి, జస్ట్ ఆర్డర్ ఇస్తే ఆటోమేటిక్గా ఇంటికి వెళ్ళిపోయే సౌలభ్యం ఇచ్చాం ఈ కార్ట్లో. మా దగ్గర ఏదైతే రెవెన్యూ జనరేట్ చేశామో దీనిలో స్ట్రైట్ ఫార్వర్డ్గా 30% ఆఫ్ రెవెన్యూ వీఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు డెఫ్ అండ్ బ్లైండ్ పీపుల్ కానివ్వండి, ఆర్ఫనేజ్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానివ్వండి, అండ్ గోశాలస్ కానివ్వండి, వేద పాఠశాలకు, ఆశ్రమాలకు, చిన్న మన బిలో పవర్టీ లైన్లో పండితులు ఎవరైతే ఉన్నారో వీరి ఫ్యామిలీస్లో మ్యారేజెస్ కానీ చైల్డ్ ఎడ్యుకేషన్ వీటన్నిటికీ ఈ రెవెన్యూ మేము కంప్లీట్గా యూటిలైజ్ చేస్తామండి. అండ్ ఈ ఎంటైర్ రిపోర్ట్ మేము ఎవ్రీ మంత్ నా వెబ్సైట్లో పబ్లిష్ చేస్తాం. ఇది ఎందుకంటే వీ వాంట్ టు రన్ దిస్ ఆర్గనైజేషన్ యాజ్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ వాంట్ టు వెరీ ట్రాన్స్పరెంట్ టు ఎవ్రీ వన్. ఈ స్పాన్సరింగ్ స్పెషల్ ఈవెంట్స్లో కోటి దీపోత్సవమే కాకుండా ప్రతి ఒక్క మాసం ప్రతి ఒక్క వారు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే సెంట్రల్ జోన్లో ప్రతి ఒక్కరు పూజలు నిర్వహించుకోవాలి. అలా పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతి ఒక్క నెలలో ఏమేమి పూజలు చేసుకోవాలనేది ఈ స్పెషల్ ఈవెంట్స్ పెట్టి దాని ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాం మా ఐడియా అనేది. ఇది కొంచెం కమర్షియల్ ఎలిమెంట్ అండి. వీఆర్ గోయింగ్ టు బి అన్ అగ్రిగేటర్. అంటే ఒక కుటుంబంలో ఒక
ఒక మ్యారేజే కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ప్రతి ఒక్కటి మా బ్రహ్మాస్మి నుంచి వాళ్ళు చేసుకోవచ్చు. అటు ఫోటోషూట్ కానీ, మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ అగ్రిగేటర్ అనే దానిలో వీఆర్ గోయింగ్ టు బి అగ్రిగేటర్ అండి, అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఆల్ దీస్ సర్వీసెస్ గోయింగ్ ఫర్ దట్ ఫ్రమ్ బ్రహ్మాస్మి. ఈ పంచ సర్టిఫికేషన్ ఒక ప్యానెల్ సెట్ చేయాలనుకుంటున్నాము. ఈ ప్యానెల్లో ఘనాపాటలు కానివ్వండి, అండ్ కొంతమంది వేద పాఠశాలలు రన్ చేసే హెడ్స్ కానివ్వండి, వీళ్ళందరినీ పెట్టుకొని పండితుడికి లెవెల్ ఏ, లెవెల్ బి, లెవెల్ సి, లెవెల్ డి అనే సర్టిఫికేషన్స్ పెట్టి, ఒకవేళ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వాళ్ళని ట్రైన్ చేసి మరీ తీసుకొని వెళ్ళాలని ఆలోచన. దీనిలో మేము అంత పెద్దవాళ్ళం కాదు, అందుకనే ఘనాపాటల నుంచి అండ్ వేద పాఠశాల రన్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి చేయించాలనుకుంటున్నాము. ఇది మా ప్రయత్నం మాత్రమే, కానీ దీనికి ఓన్లీ జస్ట్ ఫిల్టరేషన్ చేద్దాం అనుకుంటున్నాం, అంతవరకే, అవసరం లేదు. ఈ పండిత్ ప్లాన్స్లో మేము కొన్ని ప్లాన్స్లలో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఇస్తున్నాము, మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, కిడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అండ్ డాటర్ మ్యారేజెస్ ఇస్తున్నాము. ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్స్లో ప్రతి ఒక్కటి పండిత్ ప్లాన్స్లో ఇంక్లూడ్ చేసామండి. ఇది మా రోడ్ మ్యాప్ అండి. ఇనిషియల్ వి స్టార్టెడ్ విత్ తెలంగాణ, తర్వాత ఏపీకి వెళ్ళాలనుకుంటాం, తర్వాత సౌత్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ఇండియా, అండ్ దెన్ గ్లోబల్లీ వెళ్ళాలనుకుంటాం. కానీ మేము రూట్స్ స్ట్రాంగ్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాము. అందుకనే మెట్టుగా ఒకటి ఎదిగి నేర్చుకొని మరీ అన్ని ఎదగాలనుకుంటున్నాం. దానికి మీ సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ అందజేస్తారని కోరుకుంటున్నామండి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇవాళ ధార్మిక భవనంలో ఈ వివరించిన వరుణ్ విశ్వస్థాయిలో బ్రాహ్మణ సేవలకు ఈ సంస్థ అన్ని విధాల సేవలు అందించాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి పక్షాన వారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇప్పుడు దీపిక గారు గణపతి ప్రార్థనతో ఈ కార్యక్రమానికి శుభారంభం చేస్తారు. రండి అక్కడ ఇంకోటి ఉండాలిగా, ఒక్కసారి పెట్టి అక్కడ ఒత్తి పెట్టు. పెద్దలు, మాన్యులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ దుద్దెళ్ల శ్రీధర్ బాబు గారు ముందుకు జరుపు మహారాజ్ దానికి కర్పూరం పెట్టి ముందర. దీపిక గారు గణపతి ప్రార్థన. వరుణ్ శర్మ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎలాంటి విఘ్నం లేకుండా, ఆయన సంకల్పం కూడా సిద్ధించాలని, గమ్యానికి చేరుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎలాంటి విఘ్నం లేకుండా విఘ్నేశ్వరుడి ప్రార్థన మరియు అన్నమాచార్య సంకీర్తనం. मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिदेवदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं नमामि तं विनायकम्. అన్నమాచార్య కీర్తన గోవర్ధన గిరిధార. గోవర్ధన గిరిధార గోవింద గోకుల బాలక పరమానంద గోవర్ధన గిరిధార గోవింద గోకుల బాలక परमानंद गोवर्धन गिरिधार गोविंद गोकुल बालक श्रीवत्सांकित श्रीकौस्तुभधरा श्रीवत्सांकित श्रीकौस्तुभधरा भावक भयहरा पाहि मुकुंद
गिरिधार गोविन्द गोकुलबालक परमानन्द गोवर्धन गिरिधार गोविन्द गोकुलबालक पाटितसुररिपु पादपवृन्द पावनचरित पदमृतकन्द पाटितसुररिपु पादपवृन्द पावनचरित पदमृतकन्द नाट्यरसोत्कट नानाभरणा हरे हरे नाट्यरसोत्कट नानाभरण नारायण तीर्थ चितचरणा नारायण तीर्थ चितचरणा गोवर्धन गिरिधार गोविन्द गोकुलबालक परमानन्द गोवर्धन गिरिधार गोविन्द गोकुलबालक 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 ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు సభ్య కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ గారికి కూడా స్వాగతం. ఇప్పుడు బ్రహ్మాస్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేఖామాత్రంగా వారి కార్యాచరణను చూసాం. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే ముందు వారి ఆన్లైన్ సేవలను ఆరంభించే ఘట్టం. మొదటగా బ్రహ్మాస్మి వెబ్సైట్ని తమ కరకమలములచే ప్రారంభించవలసిందిగా మాన్యులు, పెద్దలు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు శ్రీ రమణాచారి గారు ఆవిష్కరిస్తారు. వారికి శ్రీ దేవి ప్రసాద్ గారు సహకరిస్తారు. రాజా వరుడు ధ్రువంతేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ తస్సుముహూర్తో అస్తు. ఇప్పుడే బ్రహ్మాస్మి వెబ్సైట్ని ప్రారంభించడానికి సంతోషిస్తున్నాను. ఇప్పుడు మరొక ఘట్టం, బ్రహ్మాస్మి మొబైల్ యాప్ను ప్రారంభించవలసిందిగా మాన్యులు, పెద్దలు, సాంగ్ తర్వాత సరే, ఈ బ్రహ్మాస్మి మొత్తం వారి యొక్క సంస్థ సాంగ్ పాటను ఆరంభించవలసిందిగా మాన్యులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధరబాబు గారు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పురాణం సతీష్ గారు, రామచంద్రరావు గారు, ప్రభాకర్ గారు, దిలీప్ కుమార్ గారు అందరూ కలిసి ఈ పాట సిడీని అఫీషియల్గా ఆవిష్కరించబోతున్నారు.
धरातलं सनातनायिनातलं साहित्य तत्त्वशस्त्र शिल्प संगीत संहितं वास्तु योग नर्तनम् आध्यात्मिक प्रवर्धनं क्रीस्तु पूर्वमूर्तिपैन कीर्ति प्रबल भारतं प्रचण्डमनुगोद्भवं प्रपञ्च कर्णरञ्जितं एल्ल भाषలకు తల్లి అమరవాణి సంస్కృత సమస్త జ్ఞాన రూపితం స్వయాన బ్రహ్మ వ్యాపితం భక్తి యుక్తి ముక్తి దాత వేద వ్యాస వాంగ్మయం జ్ఞానమే బ్రహ్మము బ్రహ్మమే జ్ఞానము ఆత్మను దర్శించే జ్ఞానమే బ్రహ్మాస్మి నీలో పలదాగిన సూక్ష్మ పరమాత్మను వెతికించే ఆత్మజ్ఞానమే బ్రహ్మాస్మి ఈ నవయువ బ్రాహ్మణ యువ కిషోరం వరుణి తన సంస్థ ద్వారా సమస్త బ్రాహ్మణ సమాజానికి శాఖాభేదం లేకుండా బ్రాహ్మణ సమాజానికి సేవలందించడానికి పెద్దలైనటువంటి ఉద్దండులైనటువంటి ధీరులు యోధులు రాజకీయ దిగ్గజాలుగా కొలువై ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలందరూ కూడా దీవించాలని శుభాకాంక్షల రూపంలో సంక్షిప్త సుందర క్లుప్త సుందర ప్రసంగాలతో వారిని దీవించవలసిందిగా సవినయంగా కోరుతూ మొదట మాజీ శాసనసభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు మా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారిని సవినయంగా కోరుతూ ఉన్నా. ఎవరెవరి ప్రసంగం కాగానే వారు వరుణ్ గారు వచ్చి మీరు సత్కరించండి. అందరికీ ప్రణామాలు. ఈ ప్రదోషకాల సమయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బృహత్తరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని ప్రపంచానికి నిత్య దైనందిన కర్మ క్రియల ద్వారా అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో మరి వరుణ్ గారు ఆలోచించటం, మరి ఆ రకంగా దానికి ఒక కార్యాచరణ రూపొందించటం, దానికి పెద్దలు మరి గౌరవనీయులు రమణాచారి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవటం, ఈ సమయం ఈ సందర్భంలో మరి పెద్దలు రామచంద్రరావు గారు, పురాణం సతీష్ గారు, సోదరుడు శ్రీధర్ బాబు గారు, దేవి ప్రసాద్ గారు, మరి అలాగే కపిలవాయి దిలీప్ గారు, మరి వెంకటరామ శర్మ గారితో పాటు అనేక మంది ఇక్కడ పాల్గొనటం నిజంగా ఇది ఒక వేద భవనం, ఇది ఒక ఆధ్యాత్మిక భవనం, దాంతోపాటు ఇది ధార్మిక భవనం. ఈ మూడు రకాల ఆలోచనలతో కూడుకున్నటువంటి ఒక ఈ సమాలోచన ద్వారా ప్రపంచానికే మనం ఒక జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించటానికి అతి సులభతరమైనటువంటి ఒక కార్యక్రమానికి మరి వరుణ్ గారు చేపట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పని నేను మనవి చేసుకుంటూ, దానికి మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కూడా మరి ఎన్నో రకాలుగా సహాయం అందించటానికి ముందుకు వస్తుంది అని చెప్పని నేను ఈ సందర్భంగా ఆశిస్తూ వారికి ప్రత్యేకంగా వందనాలు అభివందనాలు ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. గంగా మాతాకి జై, గీతా మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్య కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ గారిని మీ సహకారం బ్రహ్మాస్మికి మీ ఆశీస్సులు మీ సహకారం అవసరము ఒక నిమిషంలో మీ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఒక యంగ్ ఎంటర్ప్రెనర్ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వరుణ్ గారు చేపట్టిన మంచి కార్యక్రమానికి బ్రాహ్మణ పరిషత్ తరఫున అన్ని రకాల సహాయం చేస్తాము. డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రోత్సహించడానికి శాశక్తి కృషి చేస్తాము. అవకాశం
మా ప్రభాకర్ గారికి టీవీ డిబేట్ ఉందట, వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఒక్క చిత్రం, ఇంతమంది యోధులు మామూలుగా కనిపించడం కష్టం. ఒక్కసారి అందరూ మీ మాస్కులు లేకుండా నిలబడితే ఒక బృంద చిత్రం తీసుకుందాం దయచేసి ఒక్కసారి వరుణ్తో పాటు. ఇంతమంది మహానుభావులు బ్రాహ్మణ దిగ్గజాలు ఒక చోట కలవడమే ఒక అపురూప దృశ్యం. మాన్యులు, పెద్దలు, శాసన మండలి మాజీ సభ్యులు, తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహించినటువంటి శ్రీ కపిలవాయి దిలీప్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభాకాంక్ష స్పీచ్ లేదు. నాకు పాఠాలు బోధించినటువంటి గురువర్యులు శ్రీ రమణాచార్యానికి పాదాభివందనాలతో, అదేవిధంగా మిత్రులు రామచంద్ర ఎమ్మెల్సీ గారికి, పురాణం సతీష్ ఎమ్మెల్సీ గారికి, తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ బాబు గారికి, అనిల్ కుమార్ గారికి, కమిషనర్ తర్వాత దేవి ప్రసాద్ మిత్రులకి, వేదిక మీద ఇతర పెద్దలందరికీ కూడా, వరుణ్కి ముఖ్యంగా నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టాడు, అది సక్సెస్ఫుల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ. పెద్దలు, తెలంగాణ బివరేజ్ కార్పొరేషన్ పూర్వ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు శ్రీ దేవి ప్రసాద్ గారు. సభాధ్యక్షులు మిత్రులు వెంకటరామ శర్మ గారికి, పెద్దలు గౌరవనీయులు రమణాచారి గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు మిత్రులు రామచంద్రరావు గారికి, పురాణం సతీష్ గారికి, పెద్దలు గౌరవనీయులు శాసనసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పెద్దలు గౌరవనీయులు ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ గారికి, ముఖ్యంగా వెంకటరామ శర్మ గారికి, రాధాకృష్ణమూర్తి గారికి, వరుణ్ గారికి, వరుణ్ టీంకి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వరుణ్ని ముందుగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ తత్వాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి, బ్రాహ్మణుల గురించి ఆలోచించడానికి, అవసరమైనటువంటి సలహాలు సర్వీసులు పొందడానికి వేదికలు చాలా ఉన్నాయి, కానీ సెంట్రలైజ్డ్గా వేదికలు లేవు. కాబట్టి ఈ ఆన్లైన్ సర్వీసులు అంటే సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతున్నటువంటి సమాజంలో ఈ సర్వీసులు కూడా మేము ఆన్లైన్లో చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామనేటువంటి ఒక భావాన్ని చాలా ప్రస్ఫుటంగా వెల్లడించినందుకు వరుణ్ణి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. చాలామంది ఉన్నత చదువులు చదివిన తర్వాత ఇది కేవలం ఉన్నత చదువుల వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశం ఈ తత్వం అనేటువంటిది సమాజంలో కొంత బాగా వ్యాప్తి చెందినటువంటి అంశం. కానీ ఈరోజు ఉన్నత విద్య విదేశాల్లో చదివి వచ్చిన తర్వాత తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తన అస్తిత్వం అంటే మొత్తంగా బ్రాహ్మణ అస్తిత్వాన్ని, ఆ అస్తిత్వం ద్వారా ప్రజల్లో పెంచేటువంటి ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణని ప్రేరేపించడానికి వరుణ్ ఎన్నుకున్నటువంటి ఈ వేదిక నిజంగా ఒక సాహసోపేతమైనది. ఎందుకంటే ఇది చాలా భవిష్యత్తు ఉంటుంది. పెద్దలు రమణాచారి గారు ఇప్పుడే వారితో చెప్పాను. ఎందుకంటే ఇటువంటి సర్వీసులు లేక చాలామంది బాధపడతా ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా గ్లోబల్ అయిపోయినా మనం ఎవరికి వాళ్ళమే ఒంటరైతా ఉన్నాం. ఒక కుటుంబం గురించి ఇంకో కుటుంబానికి తెలియనటువంటి ఒక అనివార్య స్థితిలో ఇలా సమాజం బతుకుతున్నటువంటి సందర్భంలో ఆన్లైన్ తప్ప ఇంకొక మార్గం లేనటువంటి ఒక స్థితి వస్తున్నటువంటి సమాజంలో ఇటువంటి ఒక క్రియేటివిటీని మరి పెంపొందించినందుకు వరుణ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అఖిలపక్షం ప్రపంచ బ్రాహ్మణులారా ఏకం కండి అని మా వెంకటరామ శర్మ గారు అన్నారు.
ప్రపంచంలో ఏకం కాకుండా తెలంగాణలో అయితే బ్రాహ్మణుల కోసం అందరం ఏకమవుదాం. బ్రాహ్మణులకు సంబంధించినటువంటి విషయాల పట్ల డెఫినెట్గా విభిన్న భావాలు, విభిన్న శక్తుల కలయిక ఉన్నా, ఎవ్వరం ఎక్కడ ఉన్నా, నేను అందుకే పెద్దలు రమణాచారి గారితో ఇంతకుముందే అన్న, అఖిల పక్షంలో ఎక్కడున్నా మన తత్వం అంతా ఒకటే, బ్రాహ్మణ తత్వం. కాబట్టి అందరం బ్రాహ్మణుల కోసం పనిచేద్దాం, బ్రాహ్మణుల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి వారిని అందరినీ చేరదిద్దామని మరొకసారి మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలుపుతూ, పెద్దలు రమణాచారి గారి నాయకత్వంలో ఇప్పటికే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో అనిల్ కుమార్ గారు ఎక్కువ మాట్లాడరు కానీ పనులు బాగా చేస్తారు వారు. ఎందుకంటే వారు చాలా కాలంగా 30 సంవత్సరాలుగా నేను వారిని వివిధ హోదాల్లో చూస్తూ ఉన్నాను. తప్పకుండా ఒక సమర్థవంతమైనటువంటి ఎండోమెంట్ శాఖ ద్వారా వరుణ్కి అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రమణాచారి గారి ఆశీస్సులతో అందుతాయనేటువంటి విశ్వాసాన్ని కనబరుస్తూ జై తెలంగాణ, జై బ్రాహ్మణ్. బ్రహ్మాస్మి లాంటి ధార్మిక స్వచ్ఛంద సేవా సంస్థకి ఇలాంటి బ్రాహ్మణ దిగ్గజాలు ప్రభుత్వంతో పాటుగా బ్రాహ్మణ సంఘాల నుంచి కూడా సహకారం అవసరం. వివిధ బ్రాహ్మణ సంఘాల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు నవయువ బ్రాహ్మణ నాయకులు, మొదట శ్రీ మల్లాది చంద్రమౌళి, నరేష్ కులకర్ణి, పరశురామ బ్రాహ్మణ సేవా మిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న నరేష్ కులకర్ణి, బ్రాహ్మణ ఉద్యమాల్లో బ్రాహ్మణులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుండి వచ్చే మా మల్లాది చంద్రమౌళి, వారిద్దరిని కూడా ఈ సంస్థ పక్షాన సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. మొదట శ్రీ మల్లాది చంద్రమౌళి గారు. ఇప్పుడు పరశురామ బ్రాహ్మణ సేవామిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నరేష్ కులకర్ణి గారికి. పెద్దలు, మాన్యులు, శాసన మండలి సభ్యులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు శ్రీ పురాణం సతీష్ గారిని శుభాకాంక్షలను తెలియజేయవలసిందిగా, ఈ బ్రహ్మాస్త్ర నిర్వాహకులను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి దర్శనం శర్మ గారికి, పెద్దలు గౌరవనీయులు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, నా సహచర శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారికి, పెద్దలు గౌరవనీయులు మంత్రిని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, పెద్దలు గౌరవనీయులు బ్రూవరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ గారికి, పెద్దలు గౌరవనీయులు ఎండోమెంట్ సివిల్ సప్లైస్ ఉందా సార్? ఇంకా ఉన్నది కదా, ఒక 3-4 ఉన్నాయి. కమిషనర్, ఎందుకంటే ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ మంది లోపల మా అనిల్ కుమార్ గారు ఒకరు. ఆయనే ఎక్స్టెన్షన్ వచ్చిన తర్వాత అంటే మేము కూడా ఒక మాట చెప్పినాం, కానీ ఆయన కంటే ఎక్కువ సంతోషించింది మేము. ఎందుకంటే మాకు మెంబర్ సెక్రటరీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో, మీడియా మిత్రులకు మా మిత్రుడు చంద్రమౌళి చాలా గట్టి కూడా అయినాయి. మొన్న 3-4 రోజులు కలిసి ఉన్నాం. దర్శన శర్మ, నేను, చంద్రమౌళి, కులకర్ణి మేమందరం కలిసి ఉన్నాం. కులకర్ణి గారికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా చైర్మన్ గారు చాలా గొప్పవాడు. వారు మామూలు వ్యక్తి కాదు. ఒకే వేదిక పైన అన్ని పార్టీలను కలిపిన వారు. భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది, రాష్ట్రీయ లోక్దల్ RLD ఉన్నది,
దిలీప్ కుమార్ గారు, అఫీషియల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఒక వేదికపైకి తీసుకువచ్చినటువంటి నీకు ముందు ధన్యవాదాలు చెప్పాలి. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు బ్రాహ్మణుల ఐకమత్యం గురించి ఐక్యత గురించి కొంత కొనసాగింపుగా అది చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న కనబడ్డది కూడా ఒక చోట నేను పనిచేస్తున్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇక మిగతా వాళ్ళు నాకు కనబడలే. ఎక్కడ శ్రీధర్ బాబు కానీ, రామచంద్రరావు గారు కానీ, వీళ్ళు ఎన్విఎస్ ప్రభాకర్ రావు గారు నాకు అక్కడ ఎక్కడ తారసపడలేదు. గంత సరిపోతుంది. మనం బయటికి వెళ్ళి బ్రాహ్మణునికి సాయం చేయలేని శక్తి లేనప్పుడు కనీసం నష్టం చేయకుండా ఉంటే సరిపోతుంది. అది మొన్న జరిగింది. అవునా శర్మ గారు? మనకు అదే భయం ఉండే, శ్రీధర్ అన్న ఎక్కడ వస్తాడో అని, రామచంద్రరావు ఎక్కడ వస్తాడో అని, కానీ రాలేదు. అంటే మీడియా ఉన్నది కదా, నేను ఎట్లా డైరెక్ట్ చెప్పాలి? ఒక సెక్యులర్ పార్టీలో ఉన్నా. నిజంగా ఇది అవసరం కూడా, ఇది అవసరం కూడా. ఎందుకంటే ఒకప్పుడు సంఖ్యాపరంగా చాలా పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ళం ఇవాళ లిమిటెడ్గా అయిపోయినాం. అందులో ఇద్దరు, ఇందులో ఇద్దరు ఉంటుంది పోయిన టర్మ్లో. ఈ టర్మ్లో కూడా అసెంబ్లీలో ఇద్దరు, ఒడితెల సతీష్ కుమార్, దుద్దిల శ్రీధర్ బాబు. కౌన్సిల్లో ఇద్దరు, పురాణం సతీష్ కుమార్, రామచంద్రరావు. పోయిన టర్మ్ లోపల దాంట్లో ఇద్దరు, ఎన్విఎస్ ప్రభాకర్ గారు, ఒడితెల సతీష్ గారు. దీంట్లో మేము ఇద్దరం. అంటే ఇద్దరు ఈ సంఖ్య పెరుగుతలేదు. ఈ ఇద్దరు అన్న సంఖ్య పెరుగుతలేదు. శర్మ, శ్రీధర్ బాబు గారు వినాలి ఈ మాట. అల్ల ఇద్దరు, ఇల్లు ఇద్దరు అన్న సంఖ్య పెరగాలంటే మా రాజకీయ పార్టీ నాయకులకు ఏముంటుంది? ఐక్యత, సంఖ్యాబలం, ఓట్లు, సీట్ల పైనే రాజకీయ నాయకుల దృష్టి ఉంటుంది. మాకు భయం కూడా దాంతోనే ఉంటుంది. అది చూపించలేకపోయినప్పుడు మన సంఖ్యాబలం గిట్లనే ఉంటుంది. అది చూపించుకున్నప్పుడు మనం పెరుగుతాం. అందుకోసం నిజంగా ఇవాళ బ్రాహ్మణులలో ఐక్యత అన్నది చాలా అవసరం. ఐక్యతతోని మనమంతరం ఐక్యంగా సంఘటితంగా ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రాజకీయ పార్టీలకు భయం పుట్టించినటువంటి సందర్భం లోపల ఇవాళ మన ఉనికి ఉంటుంది. ఆ విధంగా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నిజంగా వరుణ్ గారు ఇవాళ ప్రవేశపెట్టినటువంటి, ఇవాళ లాంచ్ చేసినటువంటి స్కీమ్ ద్వారా పేద బ్రాహ్మణులు వాళ్ళ యొక్క సంపాదన ఒక 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. నిజంగా ఒక సత్యనారాయణ వ్రతం నోముకుంటే 3,000, 4,000, 5,000 అవసరం లేదు. దాంతో ఏమైందంటే కొంతమంది అసలు బ్రాహ్మణులు లేకుండానే టేప్ రికార్డులు పెట్టుకొని చేసుకొని వాళ్ళు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ 500 కాదు, 50 రూపాయలు దొరకని బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. ఇవాళ మీ ద్వారా 500 రూపాయల గిట్ట బ్రాహ్మణుని పంపించినట్లయితే ఉంటే చేయించుకునే వ్యక్తి తృప్తిగా ఉంటాడు. ఈ చేసిన వ్యక్తికి కూడా ఒక 500 రూపాయలు వస్తాయి, ఆయన పూట గడుస్తుంది. ఇవాళ ఈ 5,000, 10,000 కమర్షియలైజ్ కావడం వల్ల భయపడే పరిస్థితి. కానీ ఇవాళ నువ్వు లాంచ్ చేసిన దీని ప్రకారం బ్రాహ్మణులందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అపరకర్మలు చేసుకున్నా కూడా, తిథులు పెట్టుకున్నప్పుడు కూడా దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు డైరెక్ట్ చూసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి అయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్ లెక్క ఇప్పుడు ఒక మాట చెప్పినాం. వేద పాఠశాలల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు కోరుకున్నటువంటి బ్రాహ్మణుల అవైలబిలిటీ లేకపోతే నువ్వే డైరెక్ట్ ఆ కార్యక్రమానికి పంపే వెసులుబాటు. దాని ద్వారా
ఇవాళ బ్రాహ్మణులకు ఉపాధి కూడా దొరికినట్టు అవుతుంది. ఇవాళ నేను రమణాచారి గారిని ఒకటి కోరుతున్నా, మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి కూడా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం మనం తీసుకున్నట్లయితే సార్, ఏది 500 రూపాయలకు సత్యనారాయణ వ్రతం, ఒక 1116లో 2016కో పెళ్ళి వివాహ కార్యక్రమం, ఒక 500 రూపాయలకు అపర కర్మాలకు తద్దినం పెట్టుకునే కార్యక్రమానికి, భోక్తలకు కడుహీనమైనటువంటి జీవనం సాగిస్తున్నాము. ఆ ఎస్కేఎస్ సర్వే లోపల అది బయటపడ్డది. చాలామంది బ్రాహ్మణులు భోజనం లేక ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఇది చాలా ఉపయోగపడుతుంది. వరుణ్, ఇవాళ నువ్వు తారతమ్యాలు లేకుండా అందరిని ఒక వేదికపైకి తెచ్చినావు కనుక ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసేందుకు ఇక్కడ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా నేను కానీ, రమణాచారి గారు కానీ, అదేవిధంగా దేవిప్రసాద్ గారు కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా అవసరం ఉన్నా కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రామచంద్రరావు గారు, శ్రీధర్ బాబు గారు, ప్రభాకర్ గారు, వారి సహకారంతో కూడా నీకు అవసరం ఉన్నప్పుడు, అవసరం మేరకు మా శక్తికి లోబడి, మా పరిమితికి లోబడి ఇవాళ నీకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎల్లవేళలా నీకు అండగా ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ, జై తెలంగాణ, జై బ్రాహ్మణ. అన్న సతీష్ గారు మంచి భరోసా ఇచ్చారు. అన్ని విధాల పార్టీలకు అతీతంగా మీలాంటి సంస్థలకు సహకారం చేస్తారన్నారు. ఏ పార్టీలో ఉన్నా మనం బ్రాహ్మణులం, ఒకే బ్రాహ్మణిజంతో సనాతన ధర్మాన్ని కాపాడేవాడే బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణులకు పార్టీలకు అతీతంగా మనం ఏకాభిప్రాయంతో ఐకమత్యంగా ఉండాలని కూడా వారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు ఎక్కడ ఏ బ్రాహ్మణుడికి సమస్య ఉన్నా ముందుండి, ఏ పార్టీ వారైనా ఏ ప్రాంతం వారైనా తాను దగ్గరుండి సహకారం అందించి, ధైర్యాన్ని ఇచ్చి, అవసరమైన చోట న్యాయ సహాయాన్ని కూడా అందించే మాన్యులు, పెద్దలు, శాసన మండలి సభ్యులు శ్రీ రామచంద్రరావు గారిని ఆశీస్సులు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఒక చైర్మన్ అయినటువంటి రమణాచారి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మిత్రుడు దేవిప్రసాద్ గారు, మరి నా తోటి శాసన మండలి సభ్యులు సతీష్ గారు, శ్రీధర్ బాబు గారు, చిరకాల మిత్రుడు కపిల్ బాయ్ దిలీప్ గారు, ప్రభాకర్ గారు మరి ఇప్పుడు వెళ్ళారు. అదేవిధంగా అనిల్ కుమార్ గారు, వెంకటరామ శర్మ, దర్శనం శర్మ, అంతా మా మల్కాజ్గిరి కాబట్టి దర్శనం శర్మ అంటుంటాం వారిని. వారికి ఆ పేరుతోనే ఎక్కువ ఐడెంటిఫికేషన్ ఉంది. ఎక్కువ సమయం తీసుకోను, చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఒక చిన్న విషయం ఏంటంటే, మన ఒక భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా ఏదైనా కులము, ఏదైనా సమాజం ఒకే ఒక సంస్కృతిని, ఒకే ఒక రకాలైనటువంటి వేదాలు చదవడం కానీ, ధన్యం ధరించడం కానీ, అది కేవలం బ్రాహ్మణ సమాజం కానీ, అదే మన భారతదేశాన్ని ఐక్యత ఉంటుంది. అదే అఖండ భారత్. వి యునైట్ ఇండియా అండ్ వి యునైట్ ఇండియన్ కల్చర్. కాశ్మీర్లో మంత్రాలు చదివినటువంటి ఒక వేద పండితుడు కింద కేరళలో అదే వేద పండితుడు. ఎక్కడ అంటే మన పూర్వజులు బ్రహ్మాండమైనటువంటి ఈ దేశంలో ఈ విద్యని తీసుకురావడం జరిగింది. సరే, కొన్ని కారణాల వల్ల కొన్ని అనేకమైనటువంటి దాడులు జరగడం కానీ, ఐతిహాసికంగా అనేక కొన్ని సంఘటనల వల్ల ఈరోజు కొంత చిన్న భిన్నం అయిపోయినా మనం, అయినప్పుడు కూడా ఆ సంస్కృతి మనలో మనం కాపాడుకుంటున్నాం. ఇంకా కాపాడుకునే అవసరం ఉంది. వరుణ్ శర్మ లాంటి ఒక వ్యక్తి, ఒక యువకుడు ఆ ప్రయత్నం ఈరోజు చేశాడు. అది సాంకేతిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు ఆ ఒక సంస్కృతిని కాపాడే ప్రయత్నము, ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని నేను మాట్లాడుతుంటే ఇంటికి వచ్చినప్పుడు, చికట్పల్లి దగ్గర, మల్కాజ్గిరి దగ్గర, అక్కడ ఇక్కడ ఆనంద్ భవన్ దగ్గర బ్రాహ్మణులు ఇస్తుంటారు. ఏదో బాధాకరం అంటే, ఎక్కడైనా పూజ అవుతుంటే బ్రాహ్మణ దగ్గర పోయి మల్కాజ్గిరి చెడ్డ రోడ్డు ఉంటారు అంటారు. అంటే అంత హీనంగా మాట్లాడేటటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. ఆ హీనమైన పరిస్థితి మనకు దూరం కావాలంటే ఈ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వాడాలి.
ఎవరికి వచ్చిన గౌరవంతో ఈరోజు ఒక పూజ చేసినా, ఒక పెళ్లి చేసినా, ఒక చావు చేసినా, ఒక ఇంట్లో కర్మ చేసినా, ఇంకే చేసినా కూడా వాటన్నిటికీ ఒక ఆత్మ గౌరవంతో చేసేటటువంటి ఒక మన ఇవన్నీ క్రియలు. మనం ఇవన్నీ ఏదో మామూలుగా అనుకునే కాదు. కట్టుడు కట్టిన కమ్యూనిస్టు కూడా ఈరోజు వేదాల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని నమ్ముతున్నాడు. మనం నమ్మాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వరుణ్ శర్మ గారి యొక్క చిన్నోడైనా అతను చేసినటువంటి ఒక ఏదైతే ప్రయత్నం అది ఫలించాలి, సక్సెస్ కావాలి. మన వాళ్ళకు దీని ద్వారా కొంత అవకాశం ఆర్థికంగా కానీ గౌరవం ద్వారా కానీ దొరకాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటా, జనరల్గా ఏంటంటే బ్రాహ్మణులు మొత్తం అన్ని సమాజం, ఎందుకంటే సర్వే జన సుఖిన బంతం నమ్మేటం మనం. బ్రాహ్మణులు బహుజన ప్రియులు యాక్చువల్లీ, కానీ హేళంతో బ్రాహ్మణ భోజన ప్రియులు చేశారు మనం. యాక్చువల్లీ మనం బ్రాహ్మణ భోజన ప్రియులు. చివరికి రాజకీయంగా ఉన్నాం కాబట్టి రాజకీయం మా దేవిప్రసాద్ ఆయన అఖిల పక్ష సమావేశం అన్నారు. సరే ఏ సమావేశమైనా నాకు ఇంకా గుర్తుంది. మా పెద్దనాన్న గారు అండి, మా ఫాదర్ కజిన్ కదా, అఖిలాజ్ వాసుదేవరావు గారు మినిస్టర్ అండి, పివి నరసింహారావు టైంలో. దాని తర్వాత హైగ్రావచారి గారు. అంటే మీకు చాలామంది పేర్లు చెప్తాను. చాలామంది బ్రాహ్మణులు మంత్రులు ఉండే. చక్రం శ్రీనివాసరావు ఎంపీ ఉండే, వారు కూడా మా బంధువే. శ్రీపతిరావు, అదే నేను దానికి వస్తున్నాం. శ్రీపతిరావు గారు వారు మంత్రి, స్పీకరు, చాలా మంచి పేరు. నేను ఒకసారి అలహాబాద్ పోతే త్రిపాఠి అని ఇక్కడ శాసనం అక్కడ స్పీకర్ నన్ను చూసి ఇట్లా ఆర్ యూ రిలేటెడ్ టు శ్రీపతిరావు అని అన్నాడు. అంటే వాళ్ళిద్దరు దోస్తులు స్పీకర్ కలుస్తా అంటే బాగా మంచి పేరు వారికి, మంచి నాయకుడు. మా బీజేపీ ఆఫీస్ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుండే. మేము చూస్తున్న కారణం దిగిపోతూ ఉండే, చూస్తూ ఉండే వారిని. అంటే మంచిగా ఉంది, మంచిగా స్మార్ట్గా మంచిగా ఉంటుండే వారు కూడా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే లాస్ట్ ఒక పదం చెప్పేదంటే, అన్న సతీష్ అన్న, ఈ యొక్క క్యాబినెట్లో ఒక బ్రాహ్మణుడు కూడా మనకు లేరు. మీకో సతీష్, ఆ సతీష్కో ఎవరికైనా మంత్రి బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ, రేపు శ్రీధర్ బాబు కూడా మంత్రిత్వం చేశాడు. అండ్ ఈ వాజ్ వెరీ గుడ్ మినిస్టర్, చాలా మంచి మినిస్టర్ ఉండే, ఆనెస్ట్ మినిస్టర్, మంచి పేరు సంపాదించుకున్నాం. అదే సో కాబట్టి బ్రాహ్మణ్స్ ఆర్ గుడ్. మోదీ గారి ప్రభుత్వంలో 14 మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, క్యాబినెట్ కానీ ఎంఓఎస్లు కానీ. ఇప్పుడు 29 రాష్ట్రాల్లో, 29 రాష్ట్రాల్లో కూడా 14. చాలా మంచి రిప్రజెంటేషన్. అంటే పోర్ట్ఫోలియో కూడా మంచి పోర్ట్ఫోలియో. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్, ప్రకాష్ జావడేకర్ ఎన్విరాన్మెంటు, ఇట్లా మనోహర్ పాలేకర్ డిఫెన్స్ పోయాడు అనేవాడు. మంచి మంచి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు వాళ్ళకి. మనం కూడా ఇద్దరు ఎవరికి ఇచ్చినా, మనం పార్టీ ఏదైతే మా పక్కన కూర్చొని మా మంత్రి కూర్చొని ఉంటుంది మాకు. సో కాబట్టి వరుణ్ శర్మకి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క బ్రహ్మస్వామి అనేటటువంటి యొక్క ప్రాజెక్ట్గా తీసుకోవాలి, సక్సెస్ కావాలి. మా సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఏమో బ్రాహ్మణ సమాజం అంతా మేము ఆశపడుతుంటాం మా శ్రీధర్ బాబు గారు పిసిసి అధ్యక్షులు కావాలని. ఏమో మేము ఆశపడుతుంటాం మా రామచంద్రరావు గారు పార్లమెంటు సభ్యులై కేంద్ర మంత్రి కావాలని. ఏమో మా రమణన్న కూడా పార్లమెంటు సభ్యులై ఒక దిగ్గజం, ఒక ఆధ్యాత్మిక ధార్మిక దిగ్గజం కూడా చట్టసభల్లో కనిపించాలి. ఏమో మా ఆశ మా పురాణం సతీష్ గారు ఎప్పుడు ప్రజల్లో ఉండేటువంటి ఒక బ్రాహ్మణత్వం నుంచి నాయకత్వానికి ఎదిగినటువంటి మంచి స్థానాల్లో ఉండాలని. ఏమో దేవి ప్రసాద్ గారు ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా అవరోధాలను అధిగమించి ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటాం. ఏమో బ్రాహ్మణ ఆశలు నిజమైతే అంటారు, అవ్వాలని చెప్పి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం, ప్రార్థిద్దాం. ఎందుకు చెబుతున్నానంటే, బ్రాహ్మణుడు అనేవరికీ ఒక మొహమాటం వస్తుంది. మనకు పార్టీలతో సంబంధం లేదు. భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో వారు చెప్తున్నారు కొద్దిమంది మాత్రమే మంత్రులు ఉన్నారని. ఒకప్పుడు 60% చట్టసభల్లో ఉన్నటువంటి సభ్యులు
ఇవాళ 1% కూడా లేకపోవడం అత్యంత దైన్యమైన స్థితికి వస్తుంది. కారణాలు ఏమైనా కూడా మనం ఆశపడదాం, భగవంతుని ప్రార్థిద్దాం, పాలకులను ప్రార్థిద్దాం. బ్రాహ్మణులను మంచి స్థానాల్లో ఎక్కువ సీట్లు ఇచ్చి బ్రాహ్మణ్ణి గెలిపిస్తే మీ పార్టీకి గౌరవం మిగులుతుంది, దేశానికి ధర్మ ప్రబోధం మిగులుతుంది. ధర్మాన్ని మనం గెలిపించిన వాళ్ళం అవుతాం, ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఈ ఆశయంతో బ్రాహ్మణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వాలు ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, మాన్యులు పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా, ఇంకా అనేక శాఖల్లో మంత్రిగా వారు శాసనసభ వ్యవహారాలు చూస్తూ తెలంగాణ ఉద్యమంలో గట్టిగా ఉన్నారని చెప్పి ఆ శాఖను తప్పించిన ఒక గడ్డిపోతుతో సమానమని చెప్పి ఆ రోజు ధైర్యంగా నిలబడ్డ మా శ్రీధర్ బాబన్న పార్టీలకు అతీతంగా ఉద్యమంలో అందరితో కలిసి, కేసీఆర్ గారితో కూడా అందరూ కలిసి ఏకోన్ముఖంగా ఉద్యమంలో ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఉద్యమ దిగ్గజం మా శ్రీధర్ బాబన్న గారిని కూడా భవిష్యత్తులో పిసిసి అధ్యక్షులుగా ఉన్నత పదవుల్లో చూడాలని మేము ఆకాంక్షిస్తూ, ఆశ నెరవేరుతుందని కోరుకుంటూ వారిని సందేశం ఇవ్వవలసిందిగా, వరుణ్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు సోదరులు దర్శనం శర్మ గారు, మరి మన బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు పెద్దలు రమణాచారి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఇప్పటి అనేక విషయాలు కూడా మనకు మన ప్రాంతము మన వాళ్ళందరూ బాగుండాలని చెప్పిన గౌరవ శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు, మా సోదరులు, మా పక్క ప్రాంతం గోదావరి ఇటువైపు ఉంటే నేను గోదావరి అటువైపు ఉంటాను, సోదరులు గౌరవ శాసన మండలి సభ్యులు పురాణం సతీష్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ చైర్మన్ దేవిప్రసాద్ గారితో పాటు ఇక్కడ విచ్చేసిన బ్రాహ్మణోత్తములకు, పాత్రికేయ మిత్రులకు, కర్తాక్రియ అయిన సోదరులు వరుణ్ శర్మ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఓ మంచి ఉద్దేశంతో 10 మందికి సేవలు అందించాలని బ్రహ్మోస్మి అని ఒక సాఫ్ట్వేర్ టూల్ను డెవలప్ చేస్తూ ఈ బ్రాహ్మణోత్తముల ద్వారా, అంటే వేద పండితులే కానీ మన పూజారి సోదరులతోని వేలాది లక్షలాది మందికి ఆ సేవలు అందించాలని, ఒక వేద పండితుడికో ఒక పూజారికో పూజలు అందియాలనే ఒక సేవా కార్యక్రమాలు ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కేవలం పూజారులకు ఇంకో విలువ ఆధారిత కార్యక్రమం, వాల్యూ అడిషన్ చేస్తూ, ఇంతకుముందే పెద్దలు రామచంద్రరావు గారు చెప్పినట్టు బహుజనులకు సంబంధించి బ్రాహ్మణులు పూజ చేస్తే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. ఆ సేవలు ఉపయోగించుకునే వారు మన బహుజనులకు సంబంధించి మనవారు అందరూ కూడా ఉపయోగిస్తారు కనుక అందరికి ఉపయోగపడే కార్యక్రమం, పరోక్షంగా వారికి ఉపయోగపడే కార్యక్రమం, ప్రత్యక్షంగా వీరికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తా ఉన్న వరుణ్ శర్మ వారి మిత్ర బృందానికి, వారి కంపెనీకి సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా ఒక ఎన్జిఓను స్థాపించి యువ మిత్రుడు మరి నిజంగానే ఒక ధైర్యం, సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. మొన్న మా ఆఫీస్కి వచ్చినప్పుడు దీని కమర్షియల్ వయబిలిటీ ఏంది, రేపు మనం ప్యాషన్తో మొదలు పెడతాం ఏదైనా కానీ, ఒక తాపత్రయంతో, ఒక తృష్ణతో మన వాళ్ళకి ఏదో మేలు చేయాలనే తాపత్రయంతో పాటు దానికి సంబంధించిన ప్లాన్ ఏంది, ప్లాన్కి సంబంధించిన అంశాలు ఏంది అన్నప్పుడు చాలా దీర్ఘంగానే ఆలోచన పెట్టాడని మరి వారు చెప్పటం జరిగింది.
నిజంగానే అనేక ఇబ్బందులు కలిగితే ఒక ఎన్జిఓ నడపాలన్నా కానీ ప్రత్యేకంగా ఇంతకుముందే చెప్పినట్టు 100 డౌట్లు వస్తాయి మన మేధావులందరికీ. రేపు పొద్దున అతను తీసుకుపోయి సాఫ్ట్వేర్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అంటే 100 డౌట్లు వస్తాయి వాళ్ళను. ఎందుకంటే వారు కూడా పాండిత్యం ప్రావీణ్యత కలిగిన వారు 2 నిమిషాల్లో మీ కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటారు. 2 నిమిషాలు పడదు ఒక పూజారికి చెప్తే. దానివల్ల ఏ లాభం జరుగుతుందో లేదా అని నేను A to Z వరకు కూడా స్కాన్ చేసేది బాగుంటేనే తీసుకోవటం జరుగుతుంది. సో మేము ఈరోజు టెక్నికల్గా చేయకున్న వారు 2 నిమిషాల్లో అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. దానికి సంబంధించి కూడా మీరు సమన్వయంతో అందరికీ ఉపయోగపడే కార్యక్రమ భాగంలో ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడే కార్యక్రమంలో ఈరోజు కూడా మేము కానీ పెద్దలందరూ నిజంగానే రమణాచారి గారు ఈరోజు ఈ ఆఫీసులో ఏర్పాటు చేసి 10 మందికి ఉపయోగపడాలని, అన్ని వర్గాల వారికి ఉపయోగపడాలి మీరు చేసే కార్యక్రమాన్ని ఒక మంచి దృక్పథంతో రమణాచారి గారు మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో వారి ఆధ్వర్యంలో మరి ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. నేను ఈరోజు మరి ఇక్కడ చాలా మా శాసన మండలి సభ్యులు సోదరులు సతీష్ గారు కానీ దేవి ప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా పెద్దలు రమణాచారి గారు ఉన్నారు. అనేక సందర్భాల్లో బ్రాహ్మణ పరిషత్కు సంబంధించిన అంశం విషయంలో ఒక చొరవ చూపెట్టి వివిధ స్కీమ్స్ ఏర్పాటు చేయాలని పేపర్లో చూస్తూ ఉంటాం. ఆ చొరవను క్రియ ద్వారా అంటే యాక్షన్ ద్వారా కనబడే రూపంలో తీసుకెళ్లే ప్రయత్నం కూడా ప్రభుత్వ పరంగా తీసుకుపోవాలి. నేను ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అనేక స్కీమ్స్ ఉన్నాయి. లెట్ us emulate, నథింగ్ ఈజ్ రాంగ్. మరి రమణాచారి గారి అక్కడ కూడా ఆలోచన ఉండుంటుంది, మీ చూసే వాళ్ళు కూడా చేసి ఉంటారు. కానీ వారు ఒక్కొక్క స్టెప్ ముందట్టున్నారని అనుకుంటా ఉన్నాం. ఉదాహరణకు చూశాను, మరి ఆనాడు ఒక సంవత్సరం క్రితం మరి బ్రాహ్మణ పరిషత్కు సంబంధించి వటువుకు సంబంధించి మీరు చేసిన ఆ ప్రతిపాదన అది యాక్షన్లోకి రాలేదు. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉపనయనానికి సంబంధించి. అదేవిధంగా 5 లక్షల రూపాయలు పేద బ్రాహ్మణులకు సంబంధించిన వివాహానికి సంబంధించిన అంశం అక్కడే పెండింగ్ ఉంది. అమ్మాయిలకు సంబంధించి ఇప్పుడు ఎందుకంటే ఆ పేద బ్రాహ్మణుడు ఆ పూజారికి ఎవరు పిల్లనివ్వటం లేదు. ప్రభుత్వ పరంగా ఈ విధంగా జరుగుతుంది. పరిషత్ నుంచి ప్రభుత్వ వరకు పోయినాయి, అక్కడే ఆగిపోవటం. మరి మా సతీష్ గారు దేవి ప్రసాద్ గారు కూడా మరి వారు కూడా అక్కడ చెప్పుకుంటారు, కానీ అది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బులు ఉన్నా కానీ పని చేయలేని పరిస్థితిలో పరిషత్ ఉండదు. ఒక ఆలోచన పరుడు దీర్ఘకాలికంగా ఎండోమెంట్స్ అంటే కోణం నుంచి తెలిసిన వ్యక్తి ఉన్నారు ఇక్కడ, వారిని ఉపయోగించుకోవాలి మనం. ఎందుకంటే ఎండోమెంట్స్ కమిషనరు, సెక్రటరీ, టీటీడీ బోర్డులో వారు సంబంధించిన ఈవోగా ఇప్పుడు అందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని నేను అందియాలని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక దైవ చింతనతో పనిచేస్తా ఉన్న ఆఫీసర్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం ఉపయోగించుకోవటం లేదని మా అభిప్రాయం. వారు మీరు ఏమో అనుకోవద్దు, కానీ మా రమణాచారి గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు కూడా ఏమనుకోవద్దు, ఇది క్రిటిసిజం కాదు. ఇంకా మన ఆలోచనలు దర్శనం శర్మ గారు కానీ, సతీష్ గారు కానీ, దేవి ప్రసాద్ గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, దిలీప్ గారు కానీ, ఇంకా 10 మంది ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఆ ఉత్సాహం ఉంది, ఆ స్పిరిట్ ఉంది అని కనబడతా ఉంది. ఆ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకుండా ఉంటే మరి మనం ఇంకా కావాల్సిన అనేక కార్యక్రమాలు ఇంతకుముందే చెప్పారు మా రామ్
అలాంటి పూజారులు పెద్దలకు కూడా మరి ఇప్పుడే మా సోదరులు వరుణ్ శర్మ గారికి కూడా మేము ఒకటి మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు పూజారులకు కావాల్సిన సేవలన్నిటిని కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ప్రయత్న భాగంలో, ఉదాహరణకి ఆ పూజారికి సంబంధించి ఎవరికైనా ఈ పూజలు చేయాలంటే చిక్కడపల్లి వారి ఇంట్లో నుంచే సేవలు అందించే కార్యక్రమ భాగంలో అక్కడ చౌరస్తా మీద కూర్చోకుండా, లేకుంటే మల్కాజిగిరి చౌరస్తాలో కూర్చోకుండా, మా మంత్రి చౌరస్తాలో కూర్చోకుండా ఉండే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఆన్లైన్ మీరు చేసే ప్రక్రియ కూడా అలాంటి వారికి ప్రధానంగా ఉపయోగపడే కార్యక్రమం చేయండి. సో నేను అంటే వారి దగ్గర ఉంటుంది మొత్తం డేటా అంతా కూడా, ఎంతమంది పూజారులు ఉన్నారు, ఎంతమంది నిజంగానే వారికి శక్తి యుక్తి ఉన్నవారు కూడా వారి మేధాశక్తిని ముందుకు తీసుకెళ్ళలేక వారు అందించాల్సిన సేవలు అందించిన వారు ఎంతమంది ఉన్నారు. ఈ ఎన్యూమరేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ఎన్యూమరేషన్ చేయనంతసేపు మా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉంటాయి. అందుకనే వి బిలీవ్ ఇన్ సమ్ సిస్టమ్, ఆ సిస్టమ్ పరంగా పోవాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ యూఆర్ ఎన్ ఎన్జిఓ, ఇంకా ఫుల్ కమిటెడ్ కాన్సన్ట్రేటెడ్ వేలో, అంటే యూ మే రిక్వైర్ మోడ్స్ ఆఫ్ సర్వీసెస్. ఇన్ దిస్ వే పరిషత్ ఉపయోగపడుతుంది. సహకారం ఇచ్చే కార్యక్రమంలో ప్రత్యేకించి అనుభవం ఉన్న మా రమణాచారి గారు నిజంగానే ఉన్నారు. వీరి సేవలు ఈ విధంగా ఉపయోగపడే అంశం ఉంటుంది కనుక దీన్ని తీసుకువెళ్ళే మీరు కూడా పెద్దలు ఉన్నారు. ఫస్ట్ ఎన్యూమరేషన్ ఎక్కడ ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుందంటే వారు సాఫ్ట్వేర్ తీసుకుపోయి పెట్టే ప్రయత్నం. ఉదాహరణకి మా మంతినిలోనే చాలామంది పూజారులు ఘనాపాటిలు ఉంటారు. మా సతీష్ గారి చెన్నూరు నియోజకవర్గంలో అనేక మంది ఘనాపాటిలు ఉంటారు. ఇక్కడ ఈ ఘనాపాటిలు ఉన్నారని మీరు రిఫ్లెక్ట్ చేస్తే వివిధ మరి సంఘాలకు సంబంధించి కానీ ఎవరైనా బహుజనులకు సంబంధించిన వారు ఈ సేవను అందించుకోవాలి, ఈ ఘనాపాటికి సంబంధించిన అంశం ఉపయోగించుకోవాలంటే టకటక ఓటంగానే వస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది. దినచర్య కార్యక్రమాల విషయంలో స్పెసిఫిక్గా ఈ ముందు పోయే కార్యాచరణ తీసుకుంటే యువర్ సాఫ్ట్వేర్ విల్ డెఫినెట్లీ బి యూస్ఫుల్. ఈ అధునాతనమైన శాస్త్రీయ రంగంలో ఇప్పటికే ఎండోమెంట్స్కి సంబంధించి కూడా కమిషనర్ గారు చెప్తా ఉండే వారు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకా 2-3 విలువ ఆధారితమైన ఆలోచనలు చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే తప్పకుండా ముందుంటుంది. నేను పెద్దలు రమణాచార్య గారిని కోరుతా ఉన్నా, మీరు ఈరోజు మంచి హృదయంతో బహుజనులకు ఉపయోగపడాలనే కార్యక్రమం ఇది దీని గురించి కాదు. ఈ సేవ వల్ల 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. ఇండైరెక్ట్ వే ఆఫ్ టేకింగ్ దిస్ ఇంటు దిస్. ఇది ఓన్లీ వరుణ్ శర్మ బ్రాహ్మణులకు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అంశం విషయంలో నేను రమణాచారి గారు ఆలోచన చేశారని అనుకోను. రమణాచారి గారు ఈ సాఫ్ట్వేర్ వల్ల ఎవరైతే సేవలు అందుకోవాలనుకుంటున్నారో ఆ సేవల గురించి ఆలోచన చేసి దాన్ని 10 మందికి చెప్తే వీరి సేవలను ఉపయోగించుకోవచ్చని ఈ కార్యాచరణ తీసుకున్నారు. చాలా సంతోషం. వారితో పాటు ఇంకా పూర్తి స్థాయిలో కూడా మేమందరం ఉన్నాం ఇక్కడ. ఇలాంటివన్నిటిని కూడా మీరు ప్రోత్సాహం చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసి మరి ఇలాంటి మిత్రులందరినీ కూడా ప్రోత్సాహం చేయాలని కోరుతూ మరొకసారి వరుణ్ శర్మ గారికి అన్ని విధాల మరి ఆ భగవంతుడు ఆశీస్సులు పలుకుతూ మీరు చేపట్టిన సాఫ్ట్వేర్ అంశం విషయంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నిజంగా బ్రహ్మాస్మి వ్యవస్థాపకుడు వరుణ్ యొక్క అదృష్టం ఏమంటే ఎంతోమంది ఎన్నో సంఘాలు ఎంతో కష్టపడ్డా కానీ ఇంతమంది బ్రాహ్మణ యోధులు హాజరవడం కష్టం. అంతకు మించి ఒక 10 రోజుల క్రితం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నానని వరుణ్ గారు రమణాచారి గారిని అభ్యర్థించడానికి వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నా. ఒక అరగంట సేపు ఎంతో లోతుగా దీని సాధక బాధకాలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రతి అడుగు వేయాలి అని అనేకమైన విలువైన సూచనలు ఇచ్చారు.
అంతేకాదు ఎక్కడైనా ఒక ఆడిటోరియంలో బయట ఫంక్షన్ హాల్లో చేస్తా అంటే నువ్వు ఒక్క రూపాయి బయట ఖర్చు పెట్టకు, వృధా చేయకు, ఇది ధార్మిక భవనం, నా దగ్గర ఏర్పాటు చేసుకో, నేనే నీకు అన్ని రకాల సహకారం చేస్తా, చాలా జాగ్రత్తగా ముందుకు పో అని చెప్పి వారు కూడా ఎవరెవరిని ఆహ్వానించాలో సూచించి ఒక పెద్దన్నగా బ్రాహ్మణ ఆత్మబంధువుగా ఒక చక్కని మార్గనిర్దేశనం చేసి ఈ కార్యక్రమానికి వారు ఇచ్చారు. వారే ముందొచ్చి అందరికన్నా ముందు వచ్చి ఏర్పాట్లు ఎలా అవుతున్నాయని కూడా వాకపు చేసి తన కార్యాలయంలో ఒక ఆడిటోరియంకు మించినటువంటి చక్కగా ఈ బ్రహ్మస్మిలో విలువైన అనేక సేవల విస్తరణ కార్యక్రమానికి వారు పెద్ద మనసుతో అంగీకరించి సహకరించి మార్గదర్శనం చేశారు. వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ వారు ఈ సభ బ్రహ్మస్మిని సంపూర్ణంగా ఆశీర్వనుగ్రహం చేసి, ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామిని చూస్తే ఏ విధమైన గౌరవభావమో మా రమణను చూస్తే అదే గౌరవభావం. ఎందుకంటే గర్భగుడిలో ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ నిలువారా ఉదయాస్తమాన సేవలను కొన్ని ఏళ్ల పాటు ఏకాంతంగా చూస్తూ కార్యనిర్వహణ అధికారిగా దేవాదాయ శాఖ కమిషనర్గా ఆ భగవంతుణ్ణి సంపూర్ణంగా అర్చించి అనుగ్రహం కలిగినటువంటి గొప్పనైనటువంటి యోగ పురుషులు మన రమణాచారి గారు. ఆ పదవి రాష్ట్రపతి పదవికి నా గొప్పదని మాలాంటి వాళ్ళం మేమంతా భావిస్తాం. అలాంటి రమణాచారి గారు పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బ్రహ్మాస్మిని కూడా మీరు ఒక భగవత్ స్వరూపంగా ఆశీర్వదించి అనుగ్రహించి ముందుకు వెళ్లేలా మీరు ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నా. డాక్టర్ కెవి రమణాచారి గారు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు శ్రీ పురాణం సతీష్ గారికి, ఆత్మీయులు పూర్వ రాష్ట్ర మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, సోదరతుల్యులు శ్రీ దేవి ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొని కార్య వ్యగ్రత వల్ల నిష్క్రమించినటువంటి పెద్దలు శ్రీ రామచంద్రరావు గారికి, శ్రీ కపిలవాయి దిలీప్ గారికి, అలాగే శ్రీ ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నటువంటి సమన్వయకర్తగా దర్శనం రమణ గారికి, మీకు అందరికీ ముఖ్యంగా వారునికి నమస్కారాలు. ప్రభుత్వం సహకరించాలి అనేటువంటిది ప్రారంభం నుంచే స్టార్ట్ అయిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ వరుణికి మంచి యోగం ఉందని చెప్పని నాకు అనిపిస్తూ ఉంది. గత 10 ఏళ్లుగా నేను బహుశా ప్రెస్ క్లబ్ సోమోజిగూడలో, ప్రెస్ క్లబ్ దేశోద్ధారక భవన్ ఎల్బీ స్టేడియం దగ్గర, బషీర్బాగ్లో ఇలాంటి సాఫ్ట్వేర్లని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కానీ చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్ తక్కువగా పెట్టుకొని సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకు పోగలిగినట్టయితే ఎంతోమంది బ్రాహ్మణులకి ఇది ఎంతో ఉపకరిస్తుందని చెప్పని నా విశ్వాసం. తప్పకుండా ఇలాంటివి మనకు చాలా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వరుణ్ ఆ దిశలో ఆలోచించి బ్రాహ్మణులకు అందరికీ ప్రయోజనం కలిగినట్టుగా చేస్తారని చెప్పని ఆశిస్తాం. రమణ మంచి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో. ఏమో వారు వారు మంత్రి కావచ్చు, ఏమో వారు ఉన్నత పదవులకు పోవచ్చు, ఎవరికి తెలుస్తుంది? నందో రాజా భవిష్యత్తు, గుర్రం ఎగరానువచ్చు అనేటువంటి రీతిలో వేదిక మీద ఉన్నటువంటి బ్రాహ్మణ యోధులందరినీ కూడా ఉత్సాహపరిచినటువంటి దర్శనం రమణకి ముందుగా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. అవసరం మన బ్రాహ్మణులంతా కూడా ఐక్యంగా ఉండి మన వాళ్ళు కొంచెం మంచి స్థాయిలో ఉన్నట్టయితే తప్పకుండా ఇంకా ఎన్నో మంచి పనులు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో మనం ఆలోచనలను తీసుకొని రావచ్చు, కానీ అన్ని ఆలోచనలు ఆచరణ సాధ్యం చేయడానికి చాలా కష్టమవుతుంది. ఇన్నేళ్లుగా బ్రాహ్మణుల కోసం చెప్పిన ఏమీ చేయకుండా రిటైర్మెంట్ అయిన తర్వాత బ్రాహ్మణులకు చేయడానికి కోసం చెప్పిన ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. బ్రాహ్మణ గురించి ఆలోచించి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మీద ఒకటి పెట్టి 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి తప్పకుండా బ్రాహ్మణులకు మేలు చేయాలనేటువంటి అభిప్రాయంతో ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు ఏం చేసినామని నేను చెప్పను, కానీ వరుణ్ లాంటి వాళ్ళు ఇంకొక 5-6 సంస్థలు పెట్టినట్టయితే తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు అందరికీ కూడా పూజా కార్యక్రమాల్లో కానీ, అపరకర్మల్లో కానీ, శుభ కార్యక్రమాల్లో కానీ అన్నిట్లలో పాల్గొని మేము కూడా మా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నాం అనేటువంటి సంతృప్తిని కలిగించడానికి ఇవాళ ఇది ఒక అంకురార్పణ లాగా ఉందని నేను భావిస్తూ వరుణికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ
వారికి శుభాకాంక్షలతో సెలవు. అన్న రమణాచారి గారికి ధన్యవాదాలు. మా దేవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణోత్సవం శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారి కార్యక్రమంలోచే, అదేవిధంగా కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు గారు ఇంకెందరూ పెద్దలు పాల్గొంటున్నారు. త్యాగరాయ గాన సభలో ఆదివారం 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అందరూ పాల్గొనాలని వారి పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్న శ్రీ డాక్టర్ కెవి రమణాచారి గారికి సాదర సత్కారం. అందరి కరతాళ ధ్వనుల మధ్య విశాఖపట్నంలో శివారులో కొండల మధ్య ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి వాతావరణంలో సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను పెట్టి ఒక గొప్పనైనటువంటి వేద పాఠశాలను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్న మావుళ్ళపల్లి మాధవ శర్మ గారు వేద పండితులు. వారు వేదా డే అని ఒక అద్భుతమైన కార్యక్రమం, నేను కూడా వెళ్ళాను, జూలై 7 గత సంవత్సరం భారతదేశంలో ఉండేటువంటి క్రమపాఠీలు ఘనపాఠీలు అందరినీ ఒక వేదిక వద్దకు తీసుకువచ్చి అక్కడ కళాక్షేత్రం, ఏ కళాక్షేత్రం ఉన్నది, గురుజాడ కళాక్షేత్రంలో 2000 మంది ఆహూతుల మధ్య ఏర్పాటు చేశాడు. బాగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ బ్రహ్మస్మికి కూడా ఒక వైదిక సలహాదారుగా సేవలు అందిస్తూ ఉన్నారు. శ్రీ మాధవ శర్మ వందన సమర్పణతో పాటు శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం సుశోభితం చేస్తాడు. బ్రాహ్మణో వై సర్వా దేవతాః. ఇక్కడ ఉన్నవారందరికీ కూడా నమస్కారములు. దర్శన శర్మ గారు చెప్పినట్టుగా విశాఖపట్నంలో గత పుష్కర కాలంగా ఒక వేద పాఠశాల నిర్వహిస్తున్నాము. అయితే వరుణ్ గారు నాకు చెప్పిన తర్వాత వెంటనే 45 రోజులుగా నేను హైదరాబాద్ వచ్చి, కార్తీక మాసంలో ఒక వేద పండితుడు కానీ పురోహితుడు కానీ ఎంత బిజీగా ఉంటారో మీ అందరికీ తెలిసినదే. ఈ మాట బ్రహ్మాస్మి అని గురించి నాకు చెప్పగానే వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఈ సంస్థను ఎలాగైనా సరే మన వెనకాతలుండి ఏదో ఒకటి చేదోడు వాదోడుగా ఉండి ఇది నిలబెట్టాలి అని 45 రోజులుగా ఆయన వెనకాతలే ఉంటూ ఈ రోజు ఇంత వైభవంగా ఇది జరగడానికి ఆయన వాళ్ళ బృందం అంతా కూడా ఎంత కృషి చేశారో నేను నా కళ్ళారా నేను చూశాను. ఆహర్నిశలో కష్టపడ్డారు. ప్రతి ఆఫీస్లో, ఐటీ ఆఫీస్లో ఏదో ఇన్ని గంటలు పనిచేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు 24 గంటలు పనిచేస్తారు, 20 గంటలు పనిచేస్తారు, అలా పనిచేస్తూనే ఉన్నారు. మిషన్ల కన్నా దారుణంగా పనిచేస్తున్నారు వాళ్ళు. అలాగే ఈ బ్రహ్మాస్మి వల్ల నేను వేద పాఠశాల నడిపిస్తున్నప్పుడల్లా నాకు ఒకటే క్వశ్చన్ నా దగ్గరికి వచ్చేది, మేము వేదం చదివిన తర్వాత మా పని ఏమిటి, మేము వేదం చదివిన తర్వాత మేము ఏం చేయాలి అని. ప్రతి విద్యార్థి మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇది. కానీ ఈ రోజున ఆ సమాధానం బ్రహ్మాస్మి చెప్తుందని నేను మనఃపూర్వకంగా నమ్మి నేను ఈరోజు వారి వెంట నేను ఉన్నాను. ఆయన నా మిత్రుడుగా నేను స్వీకరించి ఈ యొక్క కార్యక్రమానికి వెన్నంటే ఉండి నేను కూడా వెనకాతల ఆయనకి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాను. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఒక 50 మందో 100 మందో క్లయింట్స్ ఉంటారు. 365 రోజులు వారు కార్యక్రమాలు చేసుకోరు, ఎప్పుడో ఒకటి ఉంటుంది. మరి మిగతా రోజులు వారి పరిస్థితి ఏమిటి? దీనివల్ల ఏంటంటే వాళ్ళకి 4 క్లయింట్స్ వస్తారు, 4 కార్యక్రమాలు వస్తాయి. దీనివల్ల పురోహితుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఇంకొంచెం ఒక గొప్ప స్థాయిలో ఉండి వాళ్ళ క్రేజ్ కూడా పెరిగి అమ్మాయిలను ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు పెళ్ళిళ్ళకి. ఈరోజు అది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ఒక బ్రహ్మాస్మిలో పనిచేస్తున్నాడు అని అంటే ఇంకా ఆ పురోహితుడి గురించి చూసుకోక్కర్లేదు, వాడికి మనం పిల్లనివ్వచ్చు అని వాళ్ళు నమ్మచ్చు అన్నమాట. ఇంకా వాడికి అల్లుడిగా స్వీకరించడానికి ఎటువంటి ఆలోచన విధానం ఆలోచించకుండా వాళ్ళకి కన్యాదానం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి బ్రహ్మాస్మికి మేము పురోహితుల తరపు నుంచి, వేద పండితుల తరపు నుంచి వారికి అఖండ ఆయుష్ ఆరోగ్యం అందించి, అలాగే బ్రహ్మాస్మి సంస్థ విశ్వవ్యాప్తం చెందేలాగా అనుగ్రహించాలని ఆ వేదమాతను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఆఖరిగా ఒక్క మాట, మనమందరం కూడా సనాతన ధర్మాన్నే ఆచరిద్దాం, అధునాతనాన్ని ఆహ్వానిద్దాం. వేదమాతకి జై, గోమాతకి జై, జై హింద్. ఓం
पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचकं शमयतु अन्तरिक्षकं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तकं शुचकं शमयतु द्यौः शान्ता सादित्येन शान्ता सा मे शान्ता शुचकं शमयतु पृथिवी शान्तिरन्तरिक्षकं शान्तिर्द्यौः शान्तिर्दिशः शान्तिरवान्तरदिशाः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमाः शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः। जय ब्रह्मास्मि, जय जय ब्रह्मास्मि। शुभम।